హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాయర్ ధనంజయ్ వల్ల విశ్వనాథ్ అయితే జైల్లోంచి బయటికి వస్తాడు. ఇంకా విశ్వనాథ్ రాగానే నన్నెందుకు కాపాడారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ధనంజయ్ అయితే మీరు ఏ తప్పు చేయలేదు, అందుకే నేను మిమ్మల్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ధనంజయ్. ఇంకా విశ్వనాథ్ అయితే అలా చూస్తూ ఉండగా ఇంతలో సత్య వచ్చి నాకు తెలుసు సార్, మీరు మా నాన్నని కాపాడారు, మిమ్మల్ని మీకు ఏమిచ్చి మా రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి సత్య అయితే అంటూ ఉంటుంది. ఇక ధనంజయ్ అయితే విశ్వనాథ్ని చూస్తూ అంతకుముందు నేను మీ అమ్మాయిని చూడడానికి వచ్చాను, మీరు ఆ విశ్వనాథే కదా అని చెప్పేసి, మీ అమ్మాయి పేరు సంధ్యే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అడగగానే ఇంకా విశ్వనాథ్ అయితే అవునండి, మా అమ్మాయి సంధ్య, మీరేనా మా అమ్మాయిని చూడడానికి వచ్చేవాళ్ళు, కానీ మధ్యలో ఈ సమస్య రావడం వల్ల మేము ఇంకా వద్దని చెప్పాము అని చెప్పేసి అంటూ ఉంటాడు విశ్వనాథ్. ఇంకా ధనంజయ్ అయితే నాకు తెలుసు సార్ మీరెవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది నాకు మొత్తం తెలుసు, నాకు మీ అమ్మాయి అంటే ఇష్టమే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చూడొచ్చా, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ధనుంజయ్ అడిగేసరికి ఇక విష్ణు అయితే చాలా సంతోషం అండి, మీకన్నా మంచి అబ్బాయి మా అమ్మాయికి ఇంకెక్కడ దొరుకుతాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే రేపే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం, మీరు ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అనగానే ఇక అలాగే సార్ అని చెప్పేసి ధనుంజయ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక్కడితో కట్ చేస్తే ఇంకా మహాదేవయ్య కేసు ఓడిపోయామని చెప్పి చాలా బాధపడిపోతూ ఇదంతా సత్య వల్లే, నేను ఇంట్లోకి రానివ్వను అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక మహదేవయ్య వాళ్ళ ఆవిడైతే అయ్యా ఎందుకంత కోపంతో రగిలిపోతున్నాం, ఏమీ కాదు నువ్వు బాధపడకో, నువ్వు టెన్షన్ పడుతుంటే నేను చూడలేనయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడితో కట్ చేస్తే ఇక విశ్వనాథ్ అయితే ఇంటికి వెళ్ళి స్వప్నతో జరిగిందంతా చెప్తాడు. అమ్మ రేపే వచ్చి అబ్బాయి నిన్ను చూసుకుంటాడు, ఆ అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టమంట, నిన్ను పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పేసి అనేసరికి ఇక స్వప్న కూడా చాలా సంతోషిస్తూ మరి నా పెళ్లి చూపులకి అక్కని బావని పిలువర నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలాగేనమ్మా అని చెప్పేసి వెంటనే సత్యకి ఫోన్ చేసి తెలిసిందే కదమ్మా, రేపు స్వప్న పెళ్లి చూపులు, రేపు ఉదయమే నువ్వు క్రిష్ ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి అని చెప్తూ ఉంటాడు. ఇక సత్య అయితే అలా చెప్పేసరికి అలాగేనన్నా తప్పకుండా రేపు ఉదయం వస్తాము అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా క్రిష్కి జరిగినది చెప్పడంతో ఇంకా క్రిష్ అయితే ఈ విషయం తెలిస్తే బాబు ఎంత బాధపడతాడో, మన మీద కోపం ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్. ఇంకా సత్య అయితే ఎందుకండి అంత కోపపడిపోతున్నారు, అంత బాధపడుతున్నారు, ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, స్వప్న కూడా చాలా ఇష్టపడింది, స్వప్న అంటే చాలా ఇష్టం, అంతకన్నా ఇంకేం కావాలి ఒకరి పెళ్ళికి అని చెప్పేసి అంటూ ఉంటుంది సత్య. ఇంకా అలాగే రేపు ఉదయం మనం బయలుదేరి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్. ఇంకా ఉదయం లేవగానే ఇద్దరు కలిసి రెడీ అవుతుండగా ఇంతలో క్రిష్ వాళ్ళ నానమ్మ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బామ్మ ఏమైంది నీకు, ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా ఏం లేదమ్మా అని చెప్పేసి అనగానే ఇక ఫోటో ఏంటి, ఆ ఫోటోలో ఎవరున్నారు అని చెప్పేసి ఫోటో తీసుకొని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సత్య. ఏంటి ఈవిడెవరు అని చెప్పేసంగానే ఈమెనమ్మా నా చిన్న కొడుకు, నా చిన్న కోడలు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తిను నీ చిన్న కోడల, తిను నా మేనత్త అని చెప్పేసి అనేసరికి అవునా, తిను క్రిష్ వాళ్ళ అమ్మ నాన్న, తినేనమ్మా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సత్య. అంటే క్రిష్ వాళ్ళ అమ్మ నాన్న మహాదేవయ్య కాదా అని చెప్పేసి అనగానే కాదమ్మా, వీళ్ళు నా పెద్ద కొడుకు పెద్ద కోడలు, క్రిష్ వాళ్ళ అమ్మ నాన్న నా చిన్న కొడుకు చిన్న కోడలు, వాళ్ళిద్దరూ చనిపోయారు అని చెప్పేసి అనేసరికి సత్య చాలా బాధపడుతుంది. అంటే కృష్ణ మేనత్త కొడుక, అంటే నాకు బావనమాట, అయ్యో ఎంత బాధపడ్డాను ఇన్ని రోజులు కృష్ణ ఇన్ని రోజులు నేను కృష్ణని దూరం పెట్టానే అని చెప్పేసి సత్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో లోపటి నుంచి క్రిష్ అయితే బయటకు వచ్చి సత్య ఇంకా వెళ్దామా అని చెప్పేసి అనగానే అలాగేనండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక ఇద్దరు కలిసి విశ్వనాథ్ ఇంటికి అయితే వెళ్తారు. ఇంకా పెళ్లి చూపులు అయిపోయాక ధనుంజయ్ అయితే తొందరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ధనుంజయ్ ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే క్రిష్ అలాగే సత్య కూడా ఇంక వెళ్తాం నాన్న అని చెప్పేసి ఇంటికైతే బదులుతూ ఉంటారు. ఇంకా ఈ విషయం తెలుసుకున్న మహాదేవ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే ఇప్పుడు క్రిష్ నా కొడుకు కాదు, నా తమ్ముడు కొడుకు అని తెలుసుకున్న సత్య ఏం చేస్తుంది, అంటే ఇప్పుడు ఈ ఆస్తంతా నాకు రాకుండా క్రిష్ పేరు మీద రాసిస్తుందా, ఇప్పుడు నేనేం చేయాలి, క్రిష్కి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి మహాదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే క్రిష్ని అలాగే
సత్యని దూరం పెట్టాలి. సత్య ఆల్రెడీ నాకు తెలియకుండా ఒక పని చేసింది. కేసు గెలిచింది. నాకు తెలియకుండా అన్ని పనులు చేసింది. దానికి తోడు క్రిష్ కూడా తనకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే క్రిష్ ఇంకా మొత్తం తన చేతుల్లోకి వెళ్ళిపోయి ఇంకా తనకి సపోర్ట్ చేసి ఆస్తి మొత్తం తీసుకుంటాడు. ఎలాగైనా సరే సత్యాన్ని ఇంట్లోంచి పంపించేయాలి అని చెప్పేసి మహదేవయ్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంక ఇంటికి వెళ్ళగానే ఇంకా సత్యని ఆగు అక్కడే, లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పేసి కానీ ఇక క్రిష్ అయితే బాబు ఏమైంది బాబు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు మాట్లాడకు, కాసేపు సైలెన్స్గా ఉండు అని చెప్పేసి అనగానే ఇంకా క్రిష్ అయితే సైలెంట్గా ఉండిపోతాడు. నాకు ఇష్టం లేని వ్యక్తితో, నాకు పడని వ్యక్తిని మీ ఇంటికి తీసుకొచ్చి నీ చెల్లిని ఇస్తున్నావా? నీకు ఎలా కనిపిస్తున్నాను నేను? ఇంకా నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదు, మర్యాదగా బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అనగానే ఇంకా క్రిష్ అయితే బాబు ఏం మాడుతున్నావు బాబు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు మాట్లాడకరా క్రిష్ అని చెప్పేసి అంటూ ఉంటాడు మహదేవయ్య. ఇక సత్య అయితే నేనే తప్పు చేయలేదు మామయ్య, నేను ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాను. ధనుంజయ్ చాలా మంచి వ్యక్తి. నా చెల్లిని ఇద్దాం అనుకున్నాను, మా నాన్నని కాపాడారు, మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పేసి సత్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా క్రిష్ అయితే ఏం మాడకుండా అదే సాధించుకుంటాడు. రాబోయే ఎపిసోడ్ ఇలాగే ఉండబోతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.